నమస్కారం. దివ్యధామం కార్యక్రమానికి స్వాగతం. ఇప్పటి వరకు దివ్యధామం కార్యక్రమంలో అనేక అద్భుతమైన విశేషమైనటువంటి ఆలయాలన్నీ కూడా మీకు సందర్శన భాగ్యం కల్పిస్తూ వస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో భాగంగా మనం హైదరాబాద్లోని గడ్డి అన్నారం సమీపంలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైన దివ్య సుందర రూపంతో వెలసి ఉన్నటువంటి శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. మరి ఈ ఆలయ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటి, ఈ ఆలయ వివరాలు ఏమిటి, అలాగే స్వామివారికి నిత్యం జరిగే కైంకర్యాలు ఏమిటి, స్వామివారి వద్ద నిత్యం జరిగే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం యొక్క విశిష్టత ఏమిటి, ఇవన్నీ కూడా ఇవాల్టి దివ్యధామం కార్యక్రమంలో మనం చూద్దాం. ప్రస్తుతానికి మనం శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. పదండి, ఆలయ వివరాలు, ఆలయ విశేషాలు ఇవన్నీ కూడా చూద్దాం. ముందుగా మనం ఆలయంలోకి అడుగుపెట్టిన వెంటనే పై ఫ్లోర్లో మనకు ఆలయం ఉంటుంది. అయితే ఈ పై ఫ్లోర్లో ఉన్నటువంటి ఆలయం చాలా విశాలమైన ప్రాంగణంలో చాలా చక్కగా ఎంతోమంది కూర్చుని ఒకేసారి వ్రతాలు చేసుకోవడానికి వీలుగా కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. అలాగే ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఇక్కడ అనేక వ్రతాలు, అనేక మంది జంటలు కూర్చుని వ్రతాలు చేసుకునేటువంటి సన్నివేశాలు కూడా చూడొచ్చు. మనం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి ఈ వ్రతం గురించి తెలియని వాళ్ళు అంటూ ఉండరు. ఎందుకంటే మన ఇంట్లో మనకి తెలిసి ఏ కార్యక్రమం జరుపుకుంటున్నా కూడా ఖచ్చితంగా శ్రీ 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 సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోంది, ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో ప్రజలకి. అంతేకాదు ఈ వ్రతం యొక్క విశిష్టత, అలాగే ఈ వ్రతం యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలుసు. కేవలం అన్నవరం అనేటువంటి ఊళ్ళో ఉన్న సత్యనారాయణ స్వామి యొక్క గుడే కాకుండా ఇక్కడ కూడా చాలా అత్యద్భుతంగా వ్రతాలు ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంటాయి. దాదాపు ఒక 5 జంటల నుంచి మొదలు పెడితే కనుక పండుగలు, పబ్బాలు, అలాగే ప్రత్యేక రోజుల్లో కూడా అనేక మంది వచ్చి కూర్చుని ఇక్కడ వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ అత్యద్భుతంగా పండితులు కూడా వ్రతం చేయిస్తూ ఉంటారు. మనం చూడొచ్చు, వారందరూ కూడా ఆ సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధిలో కూర్చొని అత్యద్భుతంగా వాళ్ళు ఆ వ్రతం జరుపుకుంటూ ఉంటారు. మనం సత్యనారాయణ స్వామికి వెనకాల ఆ దివ్యమైన వెంకటేశ్వర స్వామి రూపాన్ని కూడా చూడొచ్చు. దేవేర్లతో కలిసి వేంచేసి ఉన్న ఆ రూపం ఎదురుగుండా కూర్చుని వీరంతా కూడా ఒక ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో వ్రతం చేసుకుంటున్నారు. అంతేకాదు ప్రతి శ్రావణ మాసం, అలాగే కార్తీక మాసం, ఇలాంటి మాసాల్లో, ప్రత్యేక మాసాల్లో కూడా చాలా అత్యద్భుతంగా వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. ఇక కార్తీక మాసంలో విషయానికి వస్తే కనుక ఇక్కడ నెల మొత్తం ప్రతిరోజు కూడా ఆ స్వామివారికి అభిషేకాదులు అవి జరిపించుకుని తదనంతరం ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయించుకుని తరిస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ప్రస్తుతం చూస్తున్నాం. ఇక్కడ ఆ స్వామివారికి, ఆ నీలకంఠుడికి అభిషేకం చేయించుకుని తదనంతరం ఇక్కడ అత్యద్భుతంగా వాళ్ళంతా కూడా అభిషేకాదులు జరిపించి తదనంతరం కూడా ఈ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం చేయించుకుంటూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది తెలుగు ప్రజలకి ముఖ్యంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి ఒక వ్రతం. నేను ఇంతకుముందు చెప్పినట్టే ఎటువంటి కార్యక్రమం జరుపుకున్న ఇంట్లో, ఓ గృహప్రవేశం కావచ్చు, ఒక వివాహం కావచ్చు, లేకపోతే ఎటువంటి అకేషన్ అయినా కూడా ప్రతి అకేషన్కి కూడా ఖచ్చితంగా తప్పనిసరిగా ఆ స్వామివారి యొక్క ఈ వ్రతం చేసుకుని ఖచ్చితంగా స్వామివారి కృపకు పాత్రులు అవుతూ ఉంటారు. అంతేకాకుండా ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథని ఖచ్చితంగా చదువుకుని ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క కృపకి పాత్రలు అవుతూ ఉంటారు. మనం చూడొచ్చు, ప్రస్తుతానికి ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ఆలయం అత్యద్భుతంగా నిత్యం వందలాది మంది భక్తులతో కూడా అలరారుతూ ఉంటుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో, మరి ముఖ్యంగా కార్తీక మాసం అంటే ఆ అయ్యప్ప స్వామి మాలలు వేసుకునే వాళ్ళు కూడా చాలా విశేషంగా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఇక ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఇదంతా కూడా ఒక మండపం. ఈ మండపంలో వందలాది వేలాది వరకు కూడా జంటలు కూర్చుని ఆల్రెడీ ఈ యొక్క స్వామివారి వ్రతం చేసుకోవడానికి వీలుగా ఈ దేవస్థాన కమిటీ వారు కూడా ఈ యొక్క ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఆ వ్రతాలు జరుపుకుంటున్నటువంటి విధానం కూడా మనం చూస్తున్నాం. ఆలయం లోపలికి అడుగుపెట్టిన వెంటనే కూడా ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలన్నీ కనిపిస్తాయి. మనకి చుట్టూ కూడా ఉన్నటువంటి ఆ విగ్రహాలు
ఈ దశావతారాలు కూడా మనకి ఆయా గోడలపై మనకి కనువిందు చేస్తాయి. ప్రస్తుతానికి ఇక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. వారు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ పూజలు నిర్వహించుకుంటూ ఉన్నారు. ఎంతో ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయానికి వచ్చి ఈ ఆలయంలో స్వయాన ఇక్కడ పూజ చేసుకోవడం అనేది, ఖచ్చితంగా వ్రతం ఆచరించడం అనేది తాము కోరిన కోరికలు ఫలిస్తాయని, తాము అనుకున్నది సిద్ధిస్తుందని వారంతా కూడా భావించి అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి వారు పూజలు చేసుకుంటూ ఉంటారు. మనం ఆయా జంటలను చూడొచ్చు, వారంతా చేసుకుంటున్నారు. వారి వెనకాల ఉన్నటువంటి దశావతారాలను కూడా చూడొచ్చు. అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దశావతారాల కింద ఆయా దశావతారాలకు సంబంధించి కూడా పేర్లు కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీ వరాహ అవతారం దగ్గర నుంచి అలాగే మొత్తం ఈ అవతారాలన్నీ కూడా వరాహ అవతారం చూడొచ్చు, దివ్యమైన రూపం. ఆ తర్వాత ఇటు వస్తే ఇక్కడ కూర్మావతారం కూడా ఉంది. ఆ స్వామివారి విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత కూర్మావతారం అనంతరం అటు మత్స్యావతారం కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రతి నిత్యం కూడా తెల్లవారుజాము నుంచి అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చేటువంటి భక్తులు, అలాగే ఈ వ్రతం చేయించుకునేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చాలా చక్కగా ఆస్థానంలో ఉన్నటువంటి పండితులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన వారిని ఆదరించి వారికి సంబంధించి ఆ వ్రతాలు చేయించుకోవడం కానీ ఇవన్నీ కూడా అత్యద్భుతంగా చూడొచ్చు. దివ్య పుత్తడి తాపంతో కూడా, బంగారు తాపడంతో కూడా మనం ఈ యొక్క ఆలయాన్ని చూడొచ్చు. ఇంకా ఆలయ విశేషాలు చాలా ఉన్నాయి, మనం చూద్దాం. అయితే ఆ తరువాత వరాహ అవతారం తరువాత మనకి ఆ తరువాత కనిపించేటువంటి అవతారం నరసింహ అవతారం. ఉగ్ర నరసింహ అవతారంతో స్వామివారు ఇక్కడ దర్శనమిస్తారు. దశావతారాల్లో భాగంగా ఆ తరువాత మనం అంటే భక్తులు ఇలా చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఆయా అవతారాల్ని దర్శించుకుని ధ్యానించుకుని మనసారా పూజలు చేయడం వస్తూ ఉంటుంది. వామనావతారం అత్యద్భుతమైనటువంటి వామన రూపం చూస్తేనే జన్మ ధన్యం అవుతుంది, పాప పరిహారం అవుతుంది అన్నట్టుగా ఆ వామనుడు మనకి తెలుసు. ఇంతింతై వటుడింతై అని పద్యం కూడా చదువుకున్నాం. అటువంటి అత్యద్భుతమైన రూపం. ఆ తరువాత మనం ఇలా వస్తూ ఉంటే స్వామివారి వెనక భాగాన్ని కూడా తాకి అందరూ నమస్కరించుకుంటూ ఉంటారు. ఇక అత్యంత చాలా చాలా తేజోవంతమైన వేగవంతమైన రూపం పరశురామావతారం. ఒక గండ్రగొడ్డలతో చేతిలో ఆ పరశురామావతారం కూడా మనకి గోచరిస్తుంది. ఆ తరువాత ఇక్కడ రామావతారం. ప్రస్తుతానికి శ్రీరామచంద్రమూర్తి గురించి, ఆయన మహిమల గురించి, ఆయన చేసిన జనరంజక పాలన గురించి మనకు తెలియదు కాదు. అత్యద్భుతమైన నిండైన రూపం రామావతారంలో మనకి ఇక్కడ గోచరిస్తుంది. ఆ తరువాత యొక్క అద్భుతమైన అవతారం కల్కి అవతారం. ఒక అత్యద్భుతమైన రూపంతో కల్కి అవతారం కూడా దర్శనమిస్తుంది. స్వామివారి దశావతారాలు ఈ విధంగా సత్యనారాయణ స్వామివారి గుడి లోపలికి అడుగుపెట్టిన వెంటనే కూడా మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. గడ్డి అన్నవరంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య ఆలయంలో ఉన్నాం మనం. ఇవాళ దివ్యధామంలో అక్కడ ఆలయ విశేషాలన్నీ చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ఆలయ ప్రధానాచార్యులు, ప్రధాన పూజారులతో ఉన్నాం. ఇక్కడ స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు కానీ, అలాగే ఆ వ్రత విశిష్టత కానీ ఎలా చేస్తారు, అలాగే నిత్యం చేసేటువంటి పూజా విధానం, ఇవన్నీ స్వామివారి మాటల్లో విందాం. స్వామి, ఇక్కడ స్వామివారికి ఎటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? వ్రతాలు అయితే నిత్యం చాలా అద్భుతంగా జరుగుతున్నాయి, మేము చూస్తున్నాం. అలా కాకుండా వ్రతాలు కాకుండా ఉదయం నుంచి మొదలు పెడితే సంధ్యా సమయం వరకు కూడా ఎటువంటి ప్రత్యేక పూజలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి? విశిష్టత ఏమిటి? జై శ్రీమన్నారాయణ. దేవాది దేవదేవాయ దివ్యాయ భరణాయ చ ధవళేంద్ర సింహాయ సత్యదేవాయ తే నమో నమః. మన యొక్క దేవాలయంలో ప్రతిరోజు జరిగేటువంటి కార్యక్రమంలో విశేషంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే సుప్రభాత సేవతోటి పాల్గొని, అదేవిధంగా కూడా భక్తులందరికీ కూడా ఉదయాన్నే పాలతీర్థంతో మన యొక్క దేవాలయంలో జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యము కూడా ఆరాధన, అర్చనలు, తర్వాత స్వామివారికి జరిగేటువంటి నిత్య కార్యక్రమాలలో ఇక్కడ విశేషించి ఉంటే కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు ప్రతిరోజు కూడా 2-3 బ్యాచులుగా జరుగుతుంటాయి. ఉదయాన్నే 7:30 వరకు కూడా జరిగేటువంటి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని తదనంతరం కూడా వ్రతంలోకి మనం పాల్గొంటాము. ఈ వ్రతాలన్నీ కూడా అయిపోయిన తర్వాత మాధ్యాహ్నిక మళ్ళీ ఆరాధన, ఆరగింపు స్వామివారికి ఇవన్నీ కూడా ఉంటుంది. సాయంత్రం కూడా విశేషించి స్వామివారికి మళ్ళీ 5 గంటల నుంచి రాత్రి 9 వరకు నిత్య సేవలు, అదేవిధంగా కూడా మళ్ళీ ఆరాధన, ఆరగింపు,
మళ్ళీ ఎవరైనా వ్రతాలు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కోరికతో అయ్యా మాకు వ్రతం చేయాలని దేవాలయానికి వచ్చినా సరే మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళీ వ్రతాలు చేసుకుంటూ ప్రతి నిత్యం కూడా ఈ రకంగా మనకు దేవాలయంలో 360 రోజుల వ్రతాలు ఉంటే విశేషించి కూడా ప్రతి శనివారము అలాగే ఏకాదశికి పౌర్ణమికి మాత్రమే మన దగ్గర అభిషేకం ఉంటుంది. ఈ యొక్క కార్తీక మాసంలో విశేషించి ప్రతిరోజు కూడా వ్రతాలు అలాగే భోజనాలు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అందుబాటులో ఇది లేదు అయ్యా మాకు అది లేదు కాకుండా అన్ని రకాల మన యొక్క దేవాలయంలో అన్ని సౌకర్యాలు మన దేవాలయంలో జరుగుతాయి. ఇవాళ దివ్యధామం కార్యక్రమంలో భాగంగా మనం హైదరాబాద్లోని గడ్డి అన్నారంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య దేవాలయంలో ఉన్నాం. మరి ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ ఆలయానికి నిత్యం వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అత్యద్భుతంగా వారందరికీ కూడా మంచి సర్వీసెస్ ఇస్తూ ఉన్నటువంటి ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్స్ చైర్మన్ గారితో సహా అంతా కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ ఆలయ ప్రాశస్యం ప్రాభవం ఎప్పుడు ప్రారంభించారు, ఈ ఆలయంలో నిత్యం ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇంకా వీరి భవిష్యత్తు చేసేటువంటి ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారితో మాట్లాడదాం. వీరందరితో పాటు మనం ఇక్కడ ఉన్నాం. మొదటగా సార్, ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు, అలాగే ఈ ఆలయానికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటి? ఈ యొక్క దేవాలయం 2000లో ప్రతిష్టాపన జరిగింది. అంతకు మొదటి నుంచే చిన్నగా పెట్టి శేషం పూజలు, కానీ ప్రతిష్టాపన మాత్రం 2000లో జరిగి ఇప్పుడు 24 సంవత్సరాలు కావస్తున్నది. ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యం మొదటి నుంచి కూడా ఇది గడ్డి అన్నవరంగా ప్రసిద్ధి చెందిన దేవాలయము. ఈ దేవాలయంలో చాలా అన్నవరంలో ఏ విధంగానైతే స్వామివారు ఉన్నారో ఇక్కడ కూడా అదే విధంగా వెలిసినట్టు అందరూ కూడా భావించుకొని ఇక్కడ వ్రతాలను ఇక్కడ రోజు కూడా అన్నవరంలో ఏ విధంగానైతే జరిపిస్తామో ఇక్కడ కూడా ఉదయం వ్రతాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి. పౌర్ణమి నాడు చాలా విరివిగా జరుగుతాయి. కానీ 100-150 మంది జతలు కూర్చొని వ్రతాలు చెప్పించుకుంటారు. దానికి అన్నప్రసాదాన్ని కూడా అందిస్తాము. ఈ యొక్క కార్తీక మాసంలో చాలా నిత్య అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రోజు కూడా 50, 60, 100 ఈ విధంగా డైలీ జతలు వచ్చి వ్రతాలు చేయించుకుంటూ ఉంటారు. నేను ఇది చేయాలి అని అనుకుంటే అయిపోతుంది. అది సంతోషం సార్. మీరు ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి అలాగే ఈ స్వామివారి సన్నిధికి వస్తూ ఉంటారు, మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు, అలాగే వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? 99లో ప్రతిష్ట ఇది చిన్నగా చేయడం జరిగింది. ఇది మెల్లిగా దినాభివృద్ధి చెందుతూ ఈ దేవాలయం ఈ రోజుకి ఈ స్థాయిలో ఉంది అంటే భక్తులు దాతలుగా ముందుకు వచ్చి ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఇంత 3 అంతస్తుల భవనానితోటి ఈ దేవాలయ ప్రాంగణం పూజలకు అందుకుంటోంది. ప్రతి ఒక్క భక్తుడు కూడా కోరిన కోరికలు తీర్చుకునే అవకాశాన్ని సత్యనారాయణ స్వామి కలిగిస్తూ ఉన్నాడు. 99 నుంచే జరుగుతున్న ఇది 2002లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. అంటే ఇది అభివృద్ధి ఎలా జరుగుతోంది అనంటే దినదినామి భక్తుల కోరికలతోటి ధన రూపేణ వస్తు రూపేణ విరాళాలతోటి ఈ దేవాలయ ప్రాంగణం ఈరోజు ఇంత అభివృద్ధి చెందడానికి భక్తులు చేయూతనిస్తూ ముందుకు వచ్చారు. ఇది ఎంతో దూరం లేదు, విజయవాడకి దగ్గరగా రోడ్డుకి దిల్సుఖ్ నగర్ బస్ డిపోకి హాఫ్ ఫర్లాంగ్ దూరంలో ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయానికి విజయవాడ నుంచి పలు ఊర్లల్లో నుంచి కూడా వచ్చి ఈ దేవాలయంలో వ్రతాలు చేసుకుని ఉదయాన్నే గర్భగుడి ముందు పూజా విధానాలు పూజలు నిర్వహించుకుని ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించుకోవాలని చెప్పి సమాజంలోని భక్తులందరికీ శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ లలితానగర్లోని గడ్డి అన్నవర క్షేత్రంలోని ఈ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవాలయానికి ఈ ఛానల్ ద్వారా మేము మీ అందరికీ కూడా పరిచయం అవుతున్నాం. ఇటువంటి పరిచయ కార్యక్రమాన్ని ఇస్తున్న ఈ ఛానల్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 27 మంది ధర్మకర్తలతో ఈ యొక్క ఆలయాన్ని
2000 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ధర్మకర్త వారి వారి కృషితో ఈరోజు ఇంతటి స్థాయిలో తీసుకురావడం జరిగింది. ఇటువంటి దేవాలయానికి నిత్య కార్యక్రమాలు, నిత్య శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు ఎందరో కూడా వారి యొక్క దానశీలతతో ఈ దేవాలయాన్ని అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నందుకు భక్తకోటికి కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈరోజు 365 రోజుల్లో ప్రతినిత్యం భక్తులు రావడమే మనకు స్వామివారి ఈ యొక్క గొప్పతనానికి అది మనకు పరికాష్ట. కాబట్టి భక్తులందరికీ కూడా సవినయంగా తెలిపినది ఏమంటే, ఇది దిల్సుఖ్ నగర్లోని లలితానగర్ నందు గడ్డి అన్నవర క్షేత్రంగా వెలుస్తూ విరాజిల్లుతున్నది. కాబట్టి భక్తులందరూ పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఓం శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనోజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరేణ శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. గోవింద గోవింద సత్యనారాయణ స్వామి భగవానికి. సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ అంటే ఏ గ్రామంలో అయినా ఏ ప్రాంతంలో అయినా కూడా రామాలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది, వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది, ఇంకో అడుగు ముందుకు వేసి హనుమాన్ ఆలయాలు ఉంటాయి. ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడా లేని విధంగా ఈ గడ్డి అన్నవర క్షేత్రంలో వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయం ప్రతిష్టాపన వెనక ఉన్నటువంటి వారి ఉద్దేశం ఏంటో వారి మాటల్లోనే ఉందాం. ప్రస్తుతానికి ఆలయ ధర్మకర్తలు, చైర్మన్స్ వీళ్ళందరితో మాట్లాడుతూ ఉన్నాం మనం. సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎందుకని సత్యనారాయణ స్వామివారి ఆలయం ప్రతిష్టాపన చేయాలనుకున్నారు మీరు? ఇది ఇక్కడ మాకు ఈ లలితానగర్ అనే కాలనీ ప్లేస్లో ఈ ఖాళీ ప్లేస్ ఉంది. ఇక్కడ టెంపుల్ కట్టాలనే ఆలోచనతోని, కాకపోతే ఏ ఏరియాలో లేనటువంటి టెంపుల్ కట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ 32 ఫీట్లు కిందికి భూమి లోపలికి తీసి నవధాన్యాలు పండించిన తర్వాత, నవధాన్యాలు సమృద్ధిగా పండిన తర్వాత ఆలయాన్ని మొదలుపెట్టుకొని 1999లో మొదలుపెట్టుకొని 2002లో ప్రతిష్ట చేసుకున్నాం. సత్యనారాయణ వ్రతాల్లో కథలో ఉండేటువంటి దానికన్నా ఎక్కువగా భక్తులు వస్తున్నారు. మన బ్రహ్మోత్సవాల్లో నవరాత్రులలో బాగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పటికీ కార్తీక మాసం నెల రోజులు భోజనాలు జరుగుతున్నాయి. శ్రావణ మాసం భోజనాలు ఉండవు, పూజలు మాత్రం బ్రహ్మాండంగా జరుగుతాయి. ఆకాశ దీపము ప్రతి నెల రోజులు జరుగుతుంది. మరి ధనుర్మాసంలో తిరుపతి ఉదయం జరుగుతుంది. మినిమం పున్నమ రోజు 100 నుంచి 150 అవుతాయి. అమాస రోజైనా 5 అయినా అవుతాయి. అమాస రోజు అనేది లేదు. దీనికి ఏమి లేదు. సత్యనారాయణ వ్రతానికి అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి. 5 అన్నా మినిమం అవుతాయి. చాలా సంతోషం. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి వారికి సంబంధించి సౌకర్యాల విషయంలో కానీ, అలాగే ఏడాదిలో ప్రతి జూన్ నెలలో చేసేటువంటి ఆ వార్షికోత్సవాలు 5 రోజుల పాటు చేస్తారు. ఆ 5 రోజులు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి? పండగల్లో జనాలు వచ్చే వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారు? సౌకర్యాలు అనేటివి నిత్యము జరుగుతూనే ఉంటుంది. వాళ్ళకి పండగ పూట జరిగేటివి కూడా వ్రతాలు చేసుకోవాలంటే దివ్యాసులు స్వామివారు ఉంటే గనక మేము అన్నింటికీ వాళ్ళకి సమకూరుస్తాము. 365 రోజులు ఇక్కడ వ్రతాలు చేసుకోవచ్చు చెప్తాము. ఓన్లీ ఏమైనా బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు కానీ ఏదైనా ఎకేషన్స్ ఉంటే తప్ప మొత్తం కంపల్సరీ 365 వ్రతాలు చేపిస్తాము. 365 రోజులు వ్రతాలు చేపిస్తాము. అది కాకుండా మేము ఉన్నప్పుడు మాకు ఒక సంఘటన కూడా జరిగిందండి. నేను 2015లో చైర్మన్ ఉన్నప్పుడు నాకు పంతులు గారు వచ్చి చెప్పారు, ఏమిటంటే మీరు ఇక్కడ ముత్యాల తలంబ్రాలు పోయండి శ్రీరామనవమికి అని చెప్పాడు. అంటే నేను కూడా ఆలోచించాను. నాకు కూడా 2 రోజులు మనసు పట్టలేదు. ఆలోచించినాను, ఎక్కడ ఎవరు చెప్పినట్టు ఇక్కడ సన్నిధిలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్ అతనంటే వచ్చిండు, పోస్తే బాగుంటుంది సార్ అని చెప్పాడు. అంటే ఎక్కడ అంటే సార్ వెతికాను, ఎక్కడ ఏ షాప్లో కనిపించలేదు. మళ్ళీ వచ్చి స్వామీజీ వీళ్ళని అడిగాను. అంటే
ఎవరో వచ్చి భగవంతుడు వచ్చి ఉంటాడు అనేసి మాకు సొంతంగా చెప్పాడు. మనం అనుకునేది దాల్చాము, అందరూ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, దాతలే. కానీ ఇక అన్నీ చూసుకొని మేము ఆ తల సాయంతో చేశాను. చాలా సంతోషం అండి, చాలా చక్కగా చెప్పారు. మొత్తానికి ఎక్కడా లేని విధంగా నేను ఇంతకుముందు అన్నట్టుగానే ఓ శివాలయమో రామాలయమో లేకపోతే ఒక ఆంజనేయ స్వామి వారి ఆలయమో నిర్మించి తలపెడతారు, ఎక్కడి సభ్యులైనా ఎక్కడి గ్రామస్తులైనా కూడా. కానీ అందుకు ప్రత్యేకించి నిలవాలంటూ అలాగే ప్రజలందరికీ అందుబాటులో ప్రతినిత్యం పూజించుకునేటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని స్థాపించాలి, ఆయన యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరపాలని వీరి మనసుల్లో నిజంగా అత్యద్భుతమైన కల్పన జరగడం, దానికి తగ్గట్టుగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సహకరించడం, ఆ తర్వాత వీరి సహకారంతో 23 ఏళ్ల నుంచి నిరాటంకంగా అజేయమానంగా కొనసాగుతున్నటువంటి ఈ ఆలయ నిర్వహణ కానీ అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కానీ నిత్యం జరిగేటువంటి ముఖ్యంగా స్వామివారి వ్రతాలు కానీ తాము కోరిన కోరికలు తీరుతాయని వారు ఎంతో దివ్యంగా భావించి భక్తులంతా ఎంతో ఆనందంతో తరలి వెళుతూ ఉంటారు. అటువంటి దివ్య ధామంలో ఉన్నాం మనం. సాక్షాత్తు ఆ దివి నుంచి భూమికి దిగి వచ్చిన విష్ణుమూర్తి స్వరూపం ముందు శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య మంగళ స్వరూపం ముందు మనం నిలబడి ఉన్నాం. హైదరాబాద్లోని గడ్డి అన్నారంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయ చరిత్ర ఎంతో ప్రాచీనమైనది, సుదీర్ఘమైనది. అంతేకాదు 23 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి ఆ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి ఈ ప్రాంతంలో ఈ ఆలయం అత్యంత శోభాయమానంగా వెలుగొందుతోంది. అంతేకాదు ఇక్కడి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే నిత్యం కూడా ఇక్కడ ప్రతిరోజు కూడా అనేక మంది వచ్చి ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకుని ఆయన కృపకు పాత్రలే వెళుతూ ఉంటారు. ఇక శ్రావణ మాసం, కార్తీక మాసంలో అయితే చెప్పక్కర్లేదు. అలాగే సంవత్సరం పొడవునా జరిగేటువంటి పండుగల్లో కూడా ముఖ్యంగా ఉదయాన్నే అనేక మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి వ్రతాలు చేసుకోవడం చాలా ప్రతీతి. అక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేంచేసి ఉన్న శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి అన్నవరం దేవస్థానం ఒక ప్రాశస్త్యమైంది. అయితే దానికి మించి దానితో పాటు సమానంగా ఉన్నటువంటి ఈ ఆలయానికి కూడా అనేక మంది భక్తులు చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు వస్తూ ఉంటారు. వివిధ జిల్లాల నుంచి కూడా తరలి వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఉంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా జూన్ నెలలో జరిగేటువంటి వార్షికోత్సవాలు 5 రోజుల పాటు స్వామివారికి ఆ రమా సమేత సత్యనారాయణ స్వామివారికి రంగరంగ వైభవంగా కూడా జరిపిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఒక 5 జంటలకి తక్కువ కాకుండా కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసి ఆ స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. అత్యంత శోభాయమానంగా అలాగే ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్నటువంటి ఆ పండితులు, పూజారులు కూడా వారికి ఆ వ్రత విధానం, వ్రతకల్పం అది వివరించి చెప్తూ ఉంటారు. వ్రతం అయిన అనంతరం ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఒక ప్రసిద్ధి చెందిందైతే ఆ ప్రసాదం కూడా అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అలాగే ఆ ప్రసాదానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే ఖచ్చితంగా ఆ స్వామివారి వ్రతం చేసుకుని ఖచ్చితంగా ఆయన కృపకు పాత్రలు అవడం మనకు అలవాటే. ముఖ్యంగా తెలుగు వాళ్ళు ఎంతో సెంటిమెంట్గా భావించే ఆ రమా సమేత సత్యనారాయణ స్వామి వారికి వ్రతం చేసుకుని కూడా వాళ్ళంతా పునీతులవుతూ ఉంటారు. ఇక మరో దివ్యధామం కార్యక్రమంలో మరో స్వామివారి ఆలయం లేదా అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుందాం. ఇది ఇవాల్టి దివ్యధామం కార్యక్రమం. నమస్కారం.